అందరికీ నమస్కారం. 2-3 రోజుల కిందట వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు చంద్రబాబు నాయుడు ఏమీ ఇవ్వలేదు, సంక్షేమ పథకాలని మాట్లాడారు. వారికి ఒకటే నేను సూటిగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఒక్క సంక్షేమ పథకమైనా ఇచ్చాడా అని సూటిగా అడుగుతున్నా. క్రిస్టియన్ భవన్ అప్పుడు 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరుకి విజయవాడకు మధ్యలో 2 ఎకరాలలో 10 కోట్లు నిధులిచ్చి అది స్టార్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక ఇటుక పిల్ల పెట్టాడా అని సూటిగా అడుగుతున్నా. ఒక క్రిస్టియన్ భవన్, క్రైస్తవులు పాస్టర్స్ ఏదన్నా మ్యారేజ్ చేసుకోవాలన్నా కూడా, ఏదన్నా ఫంక్షన్స్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలలో 10 కోట్ల నిధులు ఇచ్చి 80% పూర్తి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ ఓట్లతో గెలిచి ఏమైనా ఒక్క ఇటుక పిల్ల పెట్టాడని సూటిగా అడుగుతున్నా. మరి విదేశీ విద్య, క్రైస్తవ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళు కూడా ఉన్నత చదువులు చదవాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 67 మందిని క్రైస్తవ పిల్లల్ని విదేశాలలో చదివించడం జరిగింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ఒక్కరినైనా పంపించారా అని అడుగుతున్నా. ఒక్క క్రైస్తవ పిల్లలని విదేశ విద్యకు పంపించారా అని సూటిగా అడుగుతున్నా. మూడోది తీసుకుంటే స్వయం ఉపాధి. క్రైస్తవులు కూడా ఆర్థికంగా ఎదగాలి, బిజినెస్ చేసే వాళ్ళకు ప్రభుత్వం వాళ్ళకు చేదోడుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఒక్కొక్కరికి ₹1,00,000 స్వయం ఉపాధి కింద సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఏమైనా ఒక్క లోను కానీ సబ్సిడీ లోన్ కానీ ఇచ్చారా అని సూటిగా అడుగుతున్నా. మేము 1000 మందికి ఇచ్చాం, ఊరికనే మాట్లాడడంలా. వెళ్ళి క్రిస్టియన్ కార్పొరేషన్లో అడగండి, లోన్లు ఎంతమందికి ఇచ్చారు క్రైస్తవులకు చంద్రబాబు సార్ ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంతమందికి ఇచ్చారని అడగండి. లెక్కలు చెప్తాయి, ఇచ్చిండేటివి లెక్కలు ఉంటాయి కదా, వెళ్ళి అడగండి. జెరూసలేం యాత్ర తెచ్చిండేదే నారా చంద్రబాబు నాయుడు గారు. క్రైస్తవులు కూడా పుణ్యక్షేత్రం జెరూసలేం వాటికి వెళ్ళాలి. క్రైస్తవులు కూడా డబ్బులు పెట్టుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సబ్సిడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తూ వాళ్ళని పంపించడం జరిగింది. 1000 మందిని పంపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంతమందికి పంపించారో మీరు చెప్పండి. ఊరికనే నారా చంద్రబాబు నాయుడు గారు ఏమిచ్చారు? ఏది మీరు ఇచ్చారా చెప్పండి? 5 ఏళ్లలో మీరు ఇచ్చారా? ఒక్క సంక్షేమ పథకమైనా ఇచ్చారా క్రైస్తవులకి? క్రిస్టియన్ భవన్ కట్టించాము, విదేశ విద్యకు క్రైస్తవ పిల్లలకు పంపించాము, స్వయం ఉపాధి కింద క్రైస్తవులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ₹1,00,000 సబ్సిడీ లోన్స్ ఇచ్చాము. జెరూసలేం కూడా పోవాలి క్రైస్తవులు అని క్రైస్తవులకు కూడా సబ్సిడీ ఇచ్చి పంపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు తగుదనమ్మా అని ఏమిచ్చారు మీరు 5 ఏళ్లలో? అందుకే మీకు 11 సీట్లు ఇచ్చిండేది. గుర్తుపెట్టుకోండి. క్రిస్టియన్ సెల్ నాయకులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గౌరవేతరం పాస్టర్స్కి ఎప్పుడా మీరు ఇచ్చిండేది? ఎప్పుడు ఇచ్చిండేది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతూనే ఇచ్చినారా? ఎప్పుడు ఇచ్చిండేది మీరు? ఎలక్షన్స్ 1 సంవత్సరం ఉంది అనంగా మీరు ఇచ్చారు. ఎందుకంటే ఏమీ ఇవ్వకపోతే ఆ 11 సీట్లు కూడా ఇయ్యరాని
మీరు 1 సంవత్సరం ముందు ఇచ్చినారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. ఇచ్చిండేది చెప్పుకునే ఘనత మాది, తెలుగుదేశం పార్టీది. మీరు ఈకపోయినా కూడా ఏమి ఇచ్చినారు చంద్రబాబు సార్ అంటే ఇవన్నీ ఇచ్చినాడు. పోయి కార్పొరేషన్ అడగండి. క్రిస్టియన్ కార్పొరేషన్ విజయవాడ తాడేపల్లిలో ఉంటుంది. ఎవరు ఇచ్చినారు? క్రైస్తవులు ఎవరు చేసిండేది అడగండి, చెప్తారు. మీకు కావాలంటే కినా విత్ ప్రూఫ్ నా దగ్గర ఉంది. మీ దగ్గర ఏమన్నా క్రైస్తవులకు ఇచ్చినారని ప్రూఫ్ తెస్తారా? తీసుకురండి. ప్రెస్ క్లబ్లో డేట్ చెప్పండి. నేను చంద్రబాబు నాయుడు గారు ఏమిచ్చారు, మీరు జగన్ గారు ఏమిచ్చారు అని తీసుకురండి. ప్రెస్ క్లబ్లో కూర్చుందాం. చర్చి నిర్మాణాలు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 272 చర్చీలకు నిధులు ఇచ్చినాడు. 50 లక్షలు, ₹1,00,00,000 కూడా ఇచ్చినాడయ్యా ఒక చర్చికి. అది క్రైస్తవుల మీద విశ్వసనీయత అంటే నారా చంద్రబాబు నాయుడు గారికే. మీ మాదిరి ఓట్లు వేయించుకొని క్రైస్తవులకు అది చేస్తాం ఇది చేస్తాం అని మోసం చేసే రకం కాదు చంద్రబాబు నాయుడు గారిది. విశ్వసనీయత అంటే, క్రైస్తవుల మీద విశ్వసనీయత అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే ఉండేది. అందుకే 272 చర్చిలకు 49 కోట్లు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. మీరు ఒక్క చర్చికైనా ఇచ్చారా? ₹1 ఒక చర్చికి 5 ఏళ్లలో. సవాలు విసురుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు, ఒక్క చర్చికైనా ఇచ్చారా మీరు? ఏదైనా మాట్లాడితే కరెక్ట్గా ఉండాలండి. ఇచ్చింటే చెప్పండి. ఇదే వేదిక, నేను వీడియో చేస్తున్నా మీకోసమే. ఇచ్చింటే నాకు చెప్పండి. రాజీనామా చేస్తాను క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్ష పదవికి. ఒక్క చర్చికి కూడా ఇచ్చింటే గిన. మహిళలు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో కుట్టు మిషన్లు ఇచ్చిన ఘనత మా చంద్రబాబు సార్ది. తెలుసా మీకు? ఏ రోజైనా మీరు ఒక్క మహిళకు, క్రిస్టియన్ మహిళలకు కుట్టు మిషన్ ఇచ్చినారా? మీరు మాట్లాడతారు. నోరుంది కదా అని మాట్లాడేది కాదు, వాస్తవాలు మాట్లాడండి. ఏమిచ్చినాడయ్యా జగన్మోహన్ రెడ్డి? ప్రార్థన చేసినారే క్రైస్తవులంతా జగన్మోహన్ రెడ్డి రావాలి అని. నట్టేట ముంచినాడు. క్రిస్టియన్ కార్పొరేషన్ నిర్వీర్యం చేసినాడు ఆయన. అందుకే క్రైస్తవులంతా బాగా తెలుసుకున్నారు, ఇతను వస్తే ఏదో చేస్తాడు క్రైస్తవులు కానీ నమ్మారు. నమ్మి ఓట్లేశారు. ఏమైంది? 11 సీట్లు తెచ్చారు 2024లో. 2029లో కూడా అవి కూడా వచ్చేటట్టు చేసుకోండి. అంతేగాని ఊరిని అవస్థలు చెప్తే నిజాలు కావు. పేపర్ ఉంటుంది కదా దేనికైనా ఇచ్చినట్లు. వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు చెప్పి ప్రజల్లోకి వెళ్ళండి, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళండి. అమ్మ మేము ఇది చేశామని ప్రజలు నమ్ముతారు. ఊరికినే చంద్రబాబు ఏం చేశాడంటే ఇవన్నీ చేశాడు. మీ జగన్మోహన్ రెడ్డి చేశాడా క్రైస్తవులకి? రైల్వే కోచింగ్ కానీ, డిఎస్సి కోచింగ్ కానీ, బ్యాంక్ కోచింగ్ కానీ క్రైస్తవ పిల్లలు వెళితే ₹12,000 ఇచ్చేవారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మీరు ఒక్కవరకైనా ఇచ్చినారా కోచింగ్ వెళ్ళే వాళ్ళకి? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. క్రైస్తవులకు సంక్షేమం అందించడంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో నెంబర్ 1 ముఖ్యమంత్రి. గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు మనకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. గౌరవవేతనము మేము ముఖ్యమంత్రి, మా నారా చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అవుతూనే గౌరవవేతనం ఇస్తున్నాము. అంటే 5 ఏళ్ళు ఇస్తాము. మీరు ఇచ్చిండే 5 ఏళ్ళ కాలంలో ఎన్నాళ్ళు ఇచ్చిండేది? మీరు 12 నెలలో 14 నెలలో ఇచ్చినారు. తేడా ఏంది? 60 నెలలు ఇచ్చిన ఘనత మాదయ్యా. 60 నెలలు ఇస్తాం మేము. మీరెన్ని నెలలు ఇచ్చినారు? 12 నెలలు 14 నెలలు. ఇంకా చెప్తాను చూడండి. హైటీ క్రిస్మస్ చేసుకోవాలంటే 30,000 ఇచ్చేవాడు మీ జగన్మోహన్ రెడ్డి. సిగ్గుండాలి. ఏందో సార్ జిల్లాకు 30,000?
నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే ₹1,00,000 ఇచ్చాడు ఈ సంవత్సరం. క్రైస్తవులు కూడా బాగా చేసుకోవాలి క్రిస్మస్ అని. మీరు ముష్టి 30,000 ఇస్తారు. మీరు సిగ్గన్నా ఉండాలి. 30,000 బిస్కెట్లు రావు కదా, జిల్లాకంతా కలిసి 30,000 ఇచ్చేది. ఒక్కొక్క జిల్లాలో 3 లక్షలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈ సంవత్సరము. ఏదైనా చెయ్యాలి, ఇవ్వాలి అంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే. జగన్మోహన్ రెడ్డిని నమ్మి బలైపోయినారు క్రైస్తవులు. ఇంకా తగుదనమ్మా అని మీరు వస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని వస్తారు? ఏమి ఇచ్చినారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? క్రైస్తవులు ఓట్లు వేయలేదా 2019లో? ఏమి ఇవ్వలే మీరు. అందుకే క్రైస్తవులు తెలుసుకున్నారు, ఏదో చేస్తాడు అనుకున్నారు, ఏం చేయలే. అందుకే 11 సీట్లు పెట్టేశారు. ఇంకా చాలా ఉన్నాయి. ఏదైనా కూడా ఎవరు ఇచ్చిండేది తెలుసుకొని మాట్లాడండి. నారా చంద్రబాబు నాయుడు గారంటే క్రైస్తవులకు విశ్వసనీయత. ఇన్ని సంక్షేమ పథకాలు ఈ ఇండియాలో ఎవరైనా ఇచ్చారా? ఛాలెంజ్ చేస్తున్నా మీకు సూటిగా. ఇండియాలో ఏ ముఖ్యమంత్రి అయినా క్రైస్తవులకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడా? కనుక్కోండి వెళ్ళి. మీరే ఇవ్వలేదు, ఇంకా మీరేడ కనుక్కుంటారు? నేను విత్ ప్రూఫ్తో చెప్తున్నా. మీరు కావాలంటే రండి, నేను చూపిస్తా. లేదు అంటే కింద క్రిస్టియన్ కార్పొరేషన్ తాడపల్లిలో ఉంది, మీరు వెళ్ళి అడగండి. నేను చెప్పిండేది బాగా నోట్ చేసుకొని ఇవన్నీ కరెక్టా కాదా అని అడగండి, చెప్తారు వాళ్ళే, కార్పొరేషన్ వాళ్ళు. ఇంకోసారి చంద్రబాబు ఇవ్వలేదు అంటే బాగుండదు. చూడండి, వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ నాయకులకి ఖబర్దార్.